హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 26 జనవరి 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాము. సో ఫ్రెండ్స్, ముందుగా అందరూ కూడా వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. ఓకేనా, 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఓకేనా, సో క్లాస్లోకి వెళ్దాం. ముందుగా మనము అంతర్జాతీయ, జాతీయ మరియు ఇతర అంశాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మన క్లాస్లో చూద్దాం. ఇప్పుడు మొదటిది, 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు విచ్చేయడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా. వివరాలు చూద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రేపు అంటే ఈరోజు ఆల్రెడీ చేసుకుంటున్నాం మనము. సో ఢిల్లీలో జరిగేటువంటి ఆర్డీ పరేడ్లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన సతీమణితో కలిసి రామపోసా ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్లో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందాలు, వీసా అంశాల గురించి కూడా మాట్లాడనున్నారు. ఇవాళ రామపోసాతో ప్రధాని మోదీ భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎలా అడిగే అవకాశం ఉంది? సో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు భారతదేశానికి విచ్చేశారు? సో ప్రతి సంవత్సరం కూడా ఒక దేశ అధ్యక్షుడిని మనము పిలవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా. ఓకేనా, నెక్స్ట్ వన్, స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్ నాసిర్ను ఇటీవల విజయవంతంగా ప్రయోగించినటువంటి దేశం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పాకిస్తాన్. వివరాలు చూద్దాం. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్ నాసిర్ను పాకిస్తాన్ విజయవంతంగా పరీక్షించింది. ఆర్మీ స్ట్రాటజికల్ ఫోర్సెస్ కమాండ్ దాన్ని పరీక్షించినట్లుగా ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ వెల్లడించింది. ఈ పరీక్షలో టెక్నికల్గా లక్ష్యాలను చేరుకున్నట్లుగా తెలిపారు. లక్ష్యాలను నాసిర్ మిసైల్ అత్యంత ఖచ్చితంగా ధ్వంసం చేయగలదు. క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన ఆర్మీకి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కంగ్రాట్స్ చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకొని కలియా పేరుతో ఏ రాష్ట్రము, ఆ రాష్ట్రంలో కూడా ఈ యొక్క రైతు బంధు పథకాన్ని ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. మరి ఆ రాష్ట్రం పేరేంటి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఒరిస్సా. ఓకేనా, నవీన్ పట్నాయక్ గారు దీన్ని ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాము. రైతుల సంక్షేమం కోసము తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. రైతులకు పెట్టుబడి సాయం కోసము ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని ఒడిశా ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇవాళ కలియా పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఎకరాకు 5,000 ఏడాదికి 2 పంటలకు పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నట్లుగా నవీన్ పట్నాయక్ వెల్లడించారు. కలియా పథకం కోసము 10,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని నవీన్ పట్నాయక్ వెల్లడించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన నౌకాదళ విమానస్థావరము పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఐఎన్ఎస్ కోహోసా. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఐఎన్ఎస్ కోహోసా ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఐదవది. వివరాలు చూద్దాం. అండమాన్ నికోబార్ దీవుల్లో కొత్తగా నౌకాదళ విమానస్థావరం ప్రారంభమైంది. నౌకాదళం క్రింద ఇప్పటికే ఈ ప్రాంతంలో 2 కేంద్రాలు ఉన్నాయి. ఐఎన్ఎస్ కోహోసా అనే స్థావరము అండమాన్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ మహాసముద్రంలో చైనాపై కన్నేసి ఉంచడాన్ని తోడ్పడుతుందని చెబుతున్నారు. ఈ స్థావరంలో 1000 మీటర్ల పొడవైన రన్వే కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, దేశంలో 3వ పంట కాలంగా పిలిచే జైద్ కాలపు పంటల అభివృద్ధి ఇటీవలే ఏ రాష్ట్రంలో జాతీయ సదస్సు నిర్వహించారు? ఓకేనా, 3వ పంట కాలంగా పిలిచేటువంటి జైద్ కాలపు ఆ యొక్క పంటల అభివృద్ధికి, ఆ కాలంలో జరిగేటువంటి పంటల అభివృద్ధికి గాను జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించడము జరిగింది? ఓకేనా ఫ్రెండ్స్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఢిల్లీలో ఫ్రెండ్స్. ఓకేనా, ఢిల్లీలో ఈ యొక్క జాతీయ సదస్సు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో వివరాలు చూద్దాము. రబీ, ఖరీఫ్ పంట కాలాల గురించి అందరికీ తెలుసు. ఈ రెండింటి మధ్య ఉండే మరో పంట కాలమే జైద్. తొలిసారిగా జైద్ పంటలకు సంబంధించిన వివిధ అంశాలపై ఢిల్లీలో గురువారం జాతీయ సదస్సు నిర్వహించారు. జాతీయ
వ్యవసాయ భూమిని గరిష్టంగా సద్వినియోగం చేస్తూ రైతులు విస్తృత ప్రయోజనాలు పొందగలరేమో ఈ సదస్సులో చర్చించారు. ఓకేనా. వ్యవసాయ శాఖ భారత వ్యవసాయ పరిశోధన మండలి వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు అధికారులతో పాటు రైతులు హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల ముఖ్య అతిథిగా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి కోర్టుల్లో ఓకేనా జిల్లా మరియు క్రింది స్థాయి కోర్టుల్లో ఉన్న కేసులను కంప్యూటరీకరించి ఏర్పాటు చేసిన నూతన ఆన్లైన్ విధానము పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఈ కోర్ట్. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా కంప్యూటరీకరించిన జిల్లా దిగువ న్యాయస్థానాల్లోని కేసుల వివరాలు ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల వారికి చేరువ కానున్నాయి. కేసు నమోదు, విచారణ, వాటి తాజా పరిస్థితి, న్యాయమూర్తుల ఆదేశాలు, తీర్పులు తదితర ఈ కోర్ట్ పోర్టల్కు చెందిన 23 రకాల వివరాలు తెలుసుకోవడానికి మీ సేవా కేంద్రాలను ఆశ్రయిస్తే సరిపోతుందని కేంద్ర న్యాయశాఖ గురువారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కోర్ట్ ప్రాజెక్టు కింద మొత్తము 16,845 న్యాయస్థానాల్లో కంప్యూటరీకరణ పూర్తయినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ కోర్ట్ పోర్టల్ని ఏర్పాటు చేసి ఆ యొక్క వివరాలన్నింటిని కూడా మనం మీ సేవకి వెళ్తే వాటిని పొందగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, దేశ అత్యున్నత సాహస పురస్కారం ఇటీవల ఎవరికి మరణానంతరం ప్రదానం చేయడము జరిగింది? దేశ అత్యున్నత సాహస పురస్కారము. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి నాయక్ వసీర్ అహ్మద్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో వివరాలు చూద్దాం. మరి కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన లాన్స్ నాయక్ వజీర్ అహ్మద్ వానీకి శాంతి కాలంలో ఇచ్చే అత్యున్నత సాహస పురస్కారం అశోక్ చక్రాను ప్రభుత్వం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్ ఆయన జన్మస్థలం. గత ఏడాది నవంబర్ 25న షోఫియాన్లో జరిగిన ఒక భీకర ఎన్కౌంటర్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. నజీర్ అహ్మద్ ఒకప్పుడు ఉగ్రవాది, ఆ తర్వాత లొంగిపోయారు. 2004లో ఆయన భారత సైన్యంలో చేరడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాల్లోని ప్రముఖులకు దేశ అత్యున్నత పురస్కారాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా పద్మ విభూషణ్ ఎంతమందికి ఎన్నికయ్యారు లేదా ఎంతమందికి పద్మ విభూషణ్ అవార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ, 4 ఫ్రెండ్స్. పద్మ విభూషణ్ అనేది 4 ఇవ్వడం జరుగుతుంది. సో వివరాలు చూద్దాం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వము పద్మ పురస్కారాలను శనివారం రాత్రి ప్రకటించింది. ఈ ఏడాది గాను 4 పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. భారతరత్న తర్వాత అత్యున్నత పురస్కారంగా పరిగణించే పద్మ విభూషణ్కు TJN బాయ్, నెక్స్ట్ ఇస్మాయిల్ ఒమర్ గులే, అనిల్ కుమార్ మణిభాయ్, బల్వంత మోరేశ్వర్ పురందరెలను కేంద్ర ప్రభుత్వము ప్రకటించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ పేర్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ అత్యున్నత పురస్కారము భారతరత్న 3 ప్రకటించడము జరిగింది. ఇందులో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఉన్నారు. అయితే ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా పనిచేశారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 13వ రాష్ట్రపతి. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ అత్యున్నత పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు మరో 2 భారతరత్న పురస్కారానికి ఎంపిక చేశారు. వారెవరంటే నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికాలను మరణానంతరం భారతరత్న పురస్కారాలు దక్కాయి. రాజకీయాల్లో ప్రభుత్వ రంగంలో అనేక విధాలుగా సేవలు అందించినటువంటి ప్రణబ్ ముఖర్జీకి మేధావిగా, సంక్షోభ పరిష్కారకర్తగా మంచి పేరుంది. 2012 నుంచి 17 వరకు భారత ప్రధానిగా ఆయన సేవలను కొనియాడడంతో పాటు రక్షణ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, రాజకీయాల్లో తనదైన ముద్రను వేసినటువంటి వ్యక్తిగా ఈయన చాలా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తియే ప్రణబ్ ముఖర్జీ గారు. నెక్స్ట్ వన్, సమాచార హక్కు చట్టము 2005ని ఉల్లంఘించినందుకు గాను దేశ అత్యున్నత న్యాయస్థానం ఎవరికి నోటీసులు జారీ చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ఎందుకు వేసిందో చూద్దాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఆర్బీఐ దరఖాస్తు కింద కోరిన సమాచారము ఇవ్వకపోవడమే కోర్టు ఆగ్రహానికి కారణమైంది. కొన్ని బ్యాంకుల్లో జరిపిన తనిఖీలు సహారా బ్యాంకునకు చెందిన కంపెనీల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద ఓ దరఖాస్తుదారుడు కోరిన నివేదికలను ఇవ్వడానికి ఆర్బీఐ నిరాకరించింది. కోరిన సమాచారం ఇవ్వడానికి కేంద్ర బ్యాంకు నిరాకరించిందని దరఖాస్తుదారుడు వేసిన పిటిషన్ ఆధారంగా జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ, ఇతర ముఖ్యమైన అంశాలను చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిది, వివిధ కళలకు, భాషలకు, సంస్కృతుల సమ్మేళనంగా నిర్వహించబడుతున్న హైదరాబాద్ సాహితీ ఉత్సవం ఎక్కడ నిర్వహించనున్నారు? హైదరాబాద్ సాహితీ ఉత్సవము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్. ఓకేనా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో దీన్ని నిర్వహిస్తున్నారు. వివరాలు చూద్దాము. విభిన్న కళలు, భాషలు, సంస్కృతుల సమ్మేళనంగా నిర్వహించబడుతున్న హైదరాబాద్ సాహితీ ఉత్సవం కనుల పండుగగా జరగనుంది. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 3 రోజుల పాటు జరగనున్న వేడుక శుక్రవారం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సాహితీ ఉత్సవంలో దేశ విదేశాలకు చెందిన సాహితీ ప్రియులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, ప్రొఫెసర్లు, వివిధ రంగాల నిపుణులు భాగస్వాములు కానున్నారు. దాదాపు 12 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో జరిగే అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం నూతనంగా ప్రారంభించినటువంటి పథకం పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పోషణ అభియాన్. పోషణ అభియాన్. మరి వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పగడ్బందీగా చర్యలు చేపట్టింది. దీనికోసము పోషణ అభియాన్ పథకం ద్వారా అంగన్వాడీ సూపర్వైజర్లకు ట్యాబ్లు, టీచర్లకు దశల వారీగా స్మార్ట్ ఫోన్లలోని బయోమెట్రిక్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఫోటోలు, వివరాలు నమోదు చేసి వేలి ముద్రలు తీసుకొని పౌష్టికాహారం అందించాలని నిర్ణయించారు. ఫలితంగా గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లు, మధ్యాహ్న భోజనం, చిన్నారులకు బాలామృతం, మురుకులు అర్హులకు మాత్రమే అందనున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష పన్నులు కస్టమ్స్ అధికారులకు ఇచ్చే పురస్కారానికి ఎన్నికైన హైదరాబాద్ జోన్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, బంకీ బెహరీ అనేటువంటి పర్సన్కి. వివరాలు చూద్దాం. హైదరాబాద్ సిజిఎస్టి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్కు పురస్కారం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరోక్ష పన్నులు కస్టమ్స్ అధికారులకు ఇచ్చే ప్రత్యేక సేవా పురస్కారానికి సిజిఎస్టి సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్ హైదరాబాద్ జోన్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ బంకీ బెహరీ అగర్వాల్ ఎంపికయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా శనివారం ఆయన పురస్కారాన్ని అందుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టు వద్ద గల 75 ఎకరాలలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు జెన్కో పాలకవర్గం పచ్చజెండా ఊపింది. అయితే దీని యొక్క సామర్థ్యము ఎంత ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 15 మెగావాట్లు. ఓకేనా, 15 మెగావాట్లు. వివరాలు చూద్దాము. జూరాల ప్రాజెక్ట్ వద్ద గల ఖాళీ స్థలంలో సౌర విద్యుత్ కేంద్రము ఏర్పాటునకు జెన్కో పాలక మండలి తాజాగా పచ్చజెండా ఊపింది. అక్కడ ఉన్న 75 ఎకరాల్లో 15 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రము ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. దీనికి నివేదికను సిద్ధం చేస్తున్నారు. తర్వాత నిర్మాణానికి ప్రైవేట్ కంపెనీల నుంచి టెండర్లు పిలుస్తారు. టెండర్ ఖరారైన తేదీ నుంచి 6 నెలల్లోగా ప్లాంట్ నిర్మాణము పూర్తి చేసి జెన్కోకు అప్పగించాలి. సింగరేణి సంస్థ బొగ్గు గనులున్న ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తోంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగానికి సంయుక్త సంచాలకులుగా నియమితులైన ఐపీఎస్ అధికారి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అభిషేక్ గోయల్. వివరాలు చూద్దాం. మరి హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఓకేనా విభాగానికి సంయుక్త సంచాలకులని మొదటిసారిగా ఒక ఐపీఎస్ అధికారిని నియమించారు. 2005 బ్యాచ్కు చెందిన కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి అభిషేక్ గోయల్ను హైదరాబాద్ ఈడీకి బదిలీ చేశారు. ప్రస్తుతం గోయల్ కొచ్చిన్ ఈడీలో జేడీగా విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్.
సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడబోతున్నాం. మొదటిది, 2017వ బ్యాచ్కి చెందిన 5 IPSలను రాష్ట్రానికి కేటాయిస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎవరు? అంటే 2017 బ్యాచ్కి చెందినటువంటి 5 IPS అధికారులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది. ఈ విషయాన్ని ప్రకటించినటువంటి హైదరాబాద్ CS ఎవరు? చీఫ్ సెక్రటరీ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అనిల్ చంద్ర పునేట. వివరాలు చూద్దాం. అమరావతి 2017 బ్యాచ్కు చెందిన 5 IPS అధికారులను కేంద్ర ప్రభుత్వం ఏపీ క్యాడర్కు కేటాయించింది. ఆదిరాజ్ సింగ్ రాణా పంజాబ్, VN మణికంఠ చందోల్ ఏపీ, ప్రేరణ కుమార్ ఉత్తరప్రదేశ్, కృష్ణకాంత్ పటేల్ తెలంగాణ, తుషార్ దూతి రాజస్థాన్. వీరు ఈ జాబితాలో ఉన్నారు ఫ్రెండ్స్. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వివరాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేట శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో ప్రముఖ సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ సమతా స్ఫూర్తి వనము ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అమరావతిలో. ఓకేనా, అమరావతిలో ఈ యొక్క సమతా స్ఫూర్తి వనం ఏర్పాటు చేయనున్నారు. వివరాలు చూద్దాం. రాజధాని అమరావతిలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న బాబు జగ్జీవన్ రామ్ సమతా స్ఫూర్తి వనము ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వము మార్గదర్శకాలు జారీ చేసింది. దీని నిర్మాణానికి APIICని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా నియమించింది. నిర్మాణాన్ని 4 దశల్లో చేపట్టాలని, మొత్తం 16 నెలల్లో పూర్తి చేయాలని సూచించింది. నిర్మాణాలు ఆకృతుల ఖరారు, ప్రాజెక్ట్ అంచనాలను 2.5 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు నోడల్ అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు వ్యవహరిస్తారని కూడా పేర్కొన్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 14.5 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చిన నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సురేష్ కుమార్. సురేష్ కుమార్. వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధి నిమిత్తము తమ ఉద్యోగుల నుంచి సేకరించిన 14.5 లక్షల రూపాయలను సీఎం చంద్రబాబుకు చెక్కు రూపంలో అందిస్తున్న నాబార్డ్ CGM చీఫ్ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్. నెక్స్ట్ వన్, విజయవాడలో నిర్వహించిన అఖిల భారత రైల్వే కంట్రోలర్స్ సమైక్య జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, చందన్ చతుర్వేది. చందన్ చతుర్వేది. వివరాలు చూద్దాము. అఖిల భారత రైల్వే కంట్రోలర్ సమైక్య కొత్త జాతీయ కమిటీ ఎన్నిక శుక్రవారం విజయవాడలో నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడిగా చందన్ చతుర్వేది, సెంట్రల్ రైల్వే ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మారేపల్లి జోషి విజయవాడ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు గాను నూతన గృహ విధానాన్ని ప్రకటించింది. అయితే దీనికి ఎవరు అర్హులు అని ప్రకటించింది? ఆప్షన్ ఏ, జిల్లాలో పనిచేసే ఉద్యోగులు, సొసైటీ లేదా బృందాలుగా ఏర్పడిన వారికి. నెక్స్ట్ ఆప్షన్ బి, భార్యాభర్తలకు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఒకరికి మాత్రమే ఇళ్ల స్థలం కేటాయింపు అనేటువంటి 2 నిబంధనలు పెట్టింది. సో మరి ఇందులో ఏది కరెక్ట్? సో పై 2 కూడా సమాధానాలు కరెక్ట్. ఆప్షన్ సి, పై 2 కూడా సరైన సమాధానాలే. వివరాలు చూద్దాం. ఉద్యోగులు సొంతింటి కల నెరవేర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము గృహ విధానాన్ని ప్రకటించింది. సచివాలయంలో సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన మేరకు గురువారము రెవెన్యూ శాఖ దానిని వెల్లడించింది. జిల్లాలో పనిచేసే ఉద్యోగులు, సొసైటీ లేదా బృందాలుగా ఏర్పడిన వారికి ఇళ్ల స్థలాలను కేటాయిస్తారు. భార్యాభర్తలు ఉద్యోగులై ఉంటే ఒకరికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా కూడా ప్రభుత్వము ప్రకటించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ, ఇతర అంశాలు, అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసాము. అంతేకాకుండా మనం ప్రతిరోజు చూసేటువంటి ఒక ముఖ్యమైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటువంటి జనరల్ నాలెడ్జ్ జీకే బిట్స్ కూడా మనము చూద్దాం ఫ్రెండ్స్, ఒక టాపిక్ని. సో మరి అది ఏ టాపిక్ చూద్దాము. విమానాశ్రయాలు, వాటికి మారినటువంటి పేరు. ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో పాత పేరేంటి, కొత్త పేరేంటో చూద్దాం. సో రాంచీ, జార్ఖండ్ రాజధాని రాంచీ విమానాశ్రయానికి బిర్సా ముండా అనే పేరును పెట్టారు కొత్తగా. నెక్స్ట్
పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి వీర సావర్కర్ అనే పేరును పెట్టారు. నాగపూర్ విమానాశ్రయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు. లక్నో విమానాశ్రయానికి చౌదరి చరణ్ సింగ్ పేరు. లే విమానానికి కుషోక్ బాకుల రింపోచే పేరు. నెక్స్ట్ గౌహతి విమానాశ్రయానికి లోకప్రియ గోపీనాథ్ బాల్డోలాయ్. అహ్మదాబాద్ విమానాశ్రయానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంగా మార్చారు. భోపాల్ విమానాశ్రయానికి రాజా భోజ్ విమానాశ్రయంగా మార్చారు. పాట్నా విమానాశ్రయానికి జయప్రకాష్ నారాయణన్ విమానాశ్రయంగా పేరు మార్చారు. నెక్స్ట్ భువనేశ్వర్ విమానాశ్రయానికి బీజు పట్నాయక్ పేరును, గ్వాలియర్ విమానాశ్రయానికి లాల్ బహదూర్ శాస్త్రి పేరును, వారణాసి విమానాశ్రయానికి గ్వాలియర్కి రాజమాత విజయరాజే పేరును, అదేవిధంగా వారణాసికి లాల్ బహదూర్ శాస్త్రి పేరు, ఇండోర్ విమానాశ్రయానికి అహల్యాబాయ్ పేరు, పాలెం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, పాలెం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇందిరాగాంధీ అని పేరు, డమ్డమ్ కలకత్తాలో ఉంది, కలకత్తాలో ఉన్నటువంటి డమ్డమ్ విమానాశ్రయానికి నేతాజీ అనే పేరును పెట్టారు. మీనంబంకం కేరళలోని మీనంబంకంకి గల పేరు అన్నాదురై అనే పేరును మార్చడము జరిగింది. నెక్స్ట్ వన్ శాంతా క్రాస్ అండ్ సహారా విమానాశ్రయానికి ఛత్రపతి శివాజీ అనే పేరును కూడా పెట్టడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 26 జనవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫ్రెండ్స్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ గురించి మీకు కనుక నచ్చినట్లయితే. అంతేకాకుండా మన ఛానల్లో చూసినట్లయితే అన్ని అంటే ప్రతి ఒక్క గ్రూప్స్ కావచ్చు, పంచాయతీ కార్యదర్శి కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఖచ్చితంగా మంచి ఛాన్స్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, మంచి అవకాశం కూడా మీకు అనుకోండి. మంచి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాను, చాలా స్టాండర్డ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, సో చూడండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.